హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్కు సూచించిన సంగతి తెలిసిందే మనకు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ 8 మంది ఎమ్మెల్యేల ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారో 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేల విచారణ ఆయన పూర్తి చేశారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే దానం నాగేందర్, కడియం శ్రీహరి వాళ్ళకి సంబంధించిన విచారణ పూర్తి చేయలేదు. దీంతో వాళ్ళకి మరోసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని చెప్పి. ఈ నేపథ్యంలో ఇప్పుడు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ ఈ 2 స్థానాల్లో ఉప ఎన్నికలు మళ్ళీ వస్తాయనే ప్రచారం జరుగుతుంది. అయితే కడియం శ్రీహరి కంటే ముందు దానం నాగేందర్ సంబంధించి నియోజకవర్గం ఏదైతే ఉందో ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ రాజీనామా చేస్తారు. అక్కడ ఉప ఎన్నిక తప్పనిసరిగా వస్తుంది అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. దానం నాగేందర్ ఎందుకంటే మొత్తం 10 మంది చేరితే అందులో 8 మందికి సంబంధించి విచారణ స్పీకర్ పూర్తి చేశారు. అయితే రీసెంట్‌గా సుప్రీంకోర్టు మరోసారి స్పీకర్‌ను స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 4 వారాల్లోపు ఏదో నిర్ణయం తీసుకోవాలి. డిసెంబర్ 23లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో 4 వారాల్లో కంప్లీట్ చేయాలని చెప్పి స్పీకర్‌కు నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరికి మరోసారి నోటీస్ ఇచ్చాడు స్పీకర్. ఎందుకంటే 8 మంది విచారణ పూర్తి చేశారు. వాళ్ళ వాయిస్ తీసుకున్నాడు స్పీకర్. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారో 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. దానం నాగేందర్, కడియం శ్రీహరిది కావాలి కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు గురువారం నాడు ఇచ్చారు నోటీసులు. ఆ రోజే దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనే ఉప ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతుంది కాబట్టి, అంటే వాళ్ళు టెక్నికల్‌గా కూడా బీఆర్ఎస్‌లో ఉన్నారని మిగతా 8 మంది ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నా కానీ, వీళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్‌లో ఉన్నారని చెప్పి చూపియడానికి ఉన్న ఆధారాలన్నింటిని కూడా బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు గాని వాళ్ళందరికీ ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు ముందు ఉంచింది కాబట్టి, బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులు ఉన్నాయి, వాళ్ళ పిటిషన్లు ఉన్నాయి. ఆ పిటిషన్ల మీదే సుప్రీంకోర్టు విచారణ చేపట్టి స్పీకర్‌కు మరో 4 వారాల గడువు ఇచ్చింది. అయితే వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీదే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మీద. కాబట్టి ఆయన పార్టీ కండువా కప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు దానం నాగేందర్. కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆయన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో ఉన్నట్టే అని చెప్పి కూడా బీఆర్ఎస్ వాదిస్తోంది. కడియం శ్రీహరి కూతురు కావ్యకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మారారు. కడియం శ్రీహరితో పాటు ఆమె కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి కడియం కావ్య వరంగల్ లోక్సభ స్థానంలో గెలుపొందింది ఆమె. ఆమె ప్రచారంలో కడియం శ్రీహరి కూడా పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కాంగ్రెస్‌లో టెక్నికల్‌గా కూడా వీళ్ళు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్‌లో ఉన్నారు అని చెప్పి బీఆర్ఎస్ బలమైన ఆధారాలను చూపిస్తూ కోర్టు ముందు ఉంచింది. కాబట్టి దానం నాగేందర్, కడియం శ్రీహరి చుట్టే ఉచ్చు బిగుస్తోంది కాబట్టి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌కి సంబంధించి వీళ్ళిద్దరూ రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతుంది. దానం నాగేందర్ విషయానికొస్తే ఏదైతే స్పీకర్ రెండోసారి నోటీసులు పంపారు సుప్రీంకోర్టు 4 వారాల్లో 4 వారాలు వీళ్ళ విషయంలో ఏదో నిర్ణయం తీసుకోవాలి, అనర్హత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది మీద అని మరోసారి సుప్రీంకోర్టు గడువిచ్చిందో స్పీకర్‌కు 4 వారాల టైం. ఆ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు ఇచ్చారు దానం నాగేందర్, కడియం శ్రీహరికి. ఆ రోజే దానం నాగేందర్ ఢిల్లీ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆయన ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై నాకు ఏదో ఒక పదవి ఇస్తేనే, నాకు ఏదైనా పదవి లేదా హామీ ఇస్తేనే నేను రాజీనామా చేసి మళ్ళీ ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మళ్ళీ పోటీ చేస్తాను. అంటే పోటీ చేస్తానని దానం నాగేందర్ కాంగ్రెస్ పెద్దలు ఖర్గే గాని వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి హామీ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ విషయంలో దానం నాగేందర్ ఏందంటే ఇప్పుడు 2026లో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ కాబోతుంది. కాబట్టి రాజ్యసభ పదవైనా ఇవ్వండి నాకు. లేదా ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మళ్ళీ నేనే నిలబడతాను ఉప ఎన్నికొస్తే. గెలిస్తే మంత్రి పదవి ఇస్తారా? ఈ డిమాండ్ల మీద దానం నాగేందర్ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే దానం నాగేందర్ ఖచ్చితంగా రాజీనామా చేస్తారనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే అందుకు సంబంధించిన ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అని చెప్పేందుకు బలమైన ఆధారాలన్నింటినీ బీఆర్ఎస్ కోర్టు ముందుంచింది. లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో దానం నాగేందర్. 2024 లోక్సభ ఎన్నికల్లో 2023లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. దానం నాగేందర్ కెరీర్ కూడా కాంగ్రెస్ నుంచే ప్రారంభమైంది. 94, 99, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేశారు. తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత ఆసిఫ్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు అక్కడ. అయితే 3 సార్లు ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే గెలిచిన 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదో టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆసిఫ్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్‌లో చేరారు. 2009 అంటే 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ స్థానం వెళ్ళిపోయింది. ఖైరతాబాద్ నుంచి ఈయన పోటీ చేశారు. దానం నాగేందర్ పోటీ చేసి 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా ఉన్నారాయన. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోయారు మళ్ళీ. చింతల రామచంద్ర రెడ్డి బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డి చేతిలో దానం నాగేందర్ ఓడిపోయాడు. ఖైరతాబాద్ నుంచి రామచంద్ర రెడ్డి గెలిచారు. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు దానం నాగేందర్.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ నుంచి గెలిచారు. 2023 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచే పోటీ చేసి గెలిచారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోటే వెంటనే కాంగ్రెస్‌లో మారారు. కాంగ్రెస్‌లోకి మారిన తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేసి ఓడిపోయారు. అంటే ఇక్కడ స్పష్టంగా కాంగ్రెస్ గుర్తుపై చేసి కాంగ్రెస్ పార్టీలోనే దానం ఉన్నారు అని చెప్పడానికి ఉన్న ఆధారాలన్నింటిని కూడా బీఆర్ఎస్ ఈ ఆధారాలన్నింటినీ కోర్టుకు సబ్మిట్ చేసింది. అంటే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని టెక్నికల్‌గా బీఆర్ఎస్‌లో ఉన్నానంటూ ఒప్పుకోలేము. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ గుర్తుపై ఎలా పోటీ చేస్తాడు దానం నాగేందర్? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా! ఇండిపెండెంట్‌గా కూడా కాదు. లేదా బీఆర్ఎస్‌లో ఉండి అక్కడ టికెట్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసినట్టు కాదు. కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఈ టెక్నికల్‌గా కూడా ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు అని చెప్పి బీఆర్ఎస్ బలమైన వాదనలు వినిపించింది కోర్టులో. కాబట్టి ఈ దానం నాగేందర్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి వస్తే అంటే మరోసారి నోటీసులు ఆయనకు స్పీకర్ నుంచి అందగానే ఆయన ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలిసి నాకు రాజ్యసభ పదవైనా ఇవ్వండి. లేదా ఖైరతాబాద్ ఎన్నికలొస్తాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నికలొస్తాయి కాబట్టి మరో 6 నెలల్లో ఇప్పుడు రాజీనామా చేస్తే 6 నెలల్లో ఖైరతాబాద్ ఉప ఎన్నికలొస్తాయి. ఉప ఎన్నికల్లో మళ్ళీ నాకే టికెట్ ఇవ్వాలి. నేను గెలిస్తే నాకు మంత్రి పదవి ఇవ్వాలి. ఈ డిమాండ్ల మీదే దానం నాగేంద్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీ పెద్దలను కలిసి ఆయన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా అయితే 4 వారాల్లోపు సుప్రీంకోర్టు ఏదైతే గడువిచ్చిందో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు 4 వారాల్లోపు వివరణ ఇవ్వాలి. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని. అయితే దానం నాగేంద్రపై వేటు పడే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది. దానం నాగేంద్ర కడియం శ్రీహరిపై కూడా వేటు వేసే అవకాశం ఉంది కానీ దీనిపై కొంచెం ఆలోచిద్దామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కడియం శ్రీహరి మీద టెక్నికల్‌గా ఆయన బీఆర్ఎస్‌లో ఉన్నానని చెప్పుకున్నా కానీ ఆయన కూడా ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ నుంచే పోటీ చేసి గెలిచారు. ఆమె ప్రచారంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఇదంతా ఉంది కాబట్టి ఆయనకు సంబంధించి కూడా ఇంకా విచారణ పూర్తి కాలేదు. 10 మంది ఎమ్మెల్యేలో 8 మందిది అయింది. కడియం శ్రీహరి దానం నాగేంద్ర తాగింది కాబట్టి కడియం శ్రీహరిపై వేటు వేసే విషయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గాని, కాంగ్రెస్ పెద్దలు గాని భావిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ దానం నాగేందర్ విషయంలో వేటు పడే అవకాశం ఉంది. ఈ లోపానే తానే రాజీనామా చేసి ఖైరతాబాద్ ఉప ఎన్నికలకు వెళ్తే మళ్ళీ టికెట్ తనకే ఇస్తే తనకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి. లేదా 2026 ఏదైతే రాజ్యసభ ఖాళీ అవుతుందో ఆ రాజ్యసభ సీటైనా ఇవ్వండి నాకు అని దానం డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనంటే ఒక ప్రపోజల్‌ను కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచి ఏదైతే రెండోసారి నోటీసులు అందాయో స్పీకర్ నుంచి అప్పుడే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దల ముందు ఈ ప్రపోజల్‌ను దానం నాగేందర్ ఉంచినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు రావడం గ్యారంటీ అని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. ఖైరతాబాద్ ఇప్పుడే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచాడు. కానీ ఈసారి ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉంటుంది? ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లోకి సంబంధించి కూడా ఎలా ఉంటుందంటే దానం నాగేందర్ వరుసగా ఎమ్మెల్యే గెలుస్తూ వస్తున్నాడు. బీఆర్ఎస్ నుంచి 2 సార్లు వరుసగా 2018, 23 ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాడు. ఈసారి మళ్ళీ తనకే టికెట్ ఇస్తే ఎలా మారుతుంది? ఒకవేళ కాంగ్రెస్ ఆ స్థానాన్ని దక్కించుకుంటుందా లేదా? అంటే ఇటువంటి అనుమానాలు ఉంటాయి కాబట్టి దానం నాగేందర్ ముందుగానే రాజ్యసభ పదవి కూడా ఇవ్వండి నాకు. ఒకవేళ గనక ఇందులో ఓడిపోతే రాజ్యసభ పదవి ఇచ్చినా పర్లేదన్నట్టు. లేదా గెలిస్తే టికెట్ తనకే ఇవ్వాలి. ఉప ఎన్నికలు వస్తే నేను రాజీనామా చేస్తాను కానీ టికెట్ నాకే ఇవ్వాలి. మళ్ళీ గెలిస్తే మంత్రి పదవి. ఇవన్నీ పెద్దల ముందు ఉంచినట్లు తెస్తే మొత్తంగా అయితే ఖైరతాబాద్ అసెంబ్లీకి సంబంధించి ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయనే ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ దానం నాగేందర్ రాజీనామా చేసినా కానీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి 2026లో. వాటితో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. కడియం శ్రీహరి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. అంటే స్పీకర్ కూడా వేటు వేయాలా లేదా అని. దానం నాగేందర్ విషయంలో మాత్రం గత వారం రోజులుగా ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో 4 వారాలు ఏమని ఆ తర్వాత స్పీకర్ నోటీసులు ఇచ్చాడు. అప్పటి నుంచి దానం నాగేందర్ ఇష్యూ నడుస్తుంది. దానం నాగేందర్ రాజీనామా చేస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. బలంగా ప్రచారం. ఆయన ఈ డిమాండ్లు ముందుంచాడు కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. దాంట్లో దానం నాగేందర్‌పై వేటు పడుతుందా? వేటు పడకముందే ఆయనే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుందా? మరి ఉప ఎన్నికలు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటారు? ఇవన్నీ చూడాల్సి ఉంది కాబట్టి దానం నాగేందర్ అయితే ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎందుకంటే గెలిస్తే మంత్రి పదవి అడుగుతున్నారు కాబట్టి అనే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఎన్నికలకు కూడా ఆయన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. తన టీమ్‌తో కూడా సన్నిహితులతో కూడా అదే చెప్తున్నారు రాజీనామా చేస్తా అని. అంటే వేటు వేయకముందే రాజీనామా చేస్తారా? స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.